పవన్ కళ్యాణ్ గారు ఏదో అంటే అసెంబ్లీకి వెళ్తున్నారు, ఆయా శాఖల గురించో లేదంటే చాలా హుందాగా ఇప్పటివరకు కనిపించారు. కానీ నిన్న మొన్న ఆయనలోని ఒక గబ్బర్ సింగ్ అయితే బయటకు వచ్చాడు. అంటే రీసెంట్గా అంటే వైసీపీ ఈ 5 ఏళ్ల పాటు చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకుంటూ ఇంకా ఏదో ప్రజలకి అద్భుతమైనటువంటి సేవలు అందించేసాం, మనం ఇంకా అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయాం అన్నట్టుగా వాళ్ళు ధర్నాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయనలోని మరొకటి మనందరికీ తెలుసు, ఏదన్నా తప్పు చేస్తే సహించే మనిషి కాదు. అవసరమైతే సొంత వాళ్ళనైనా సరే నేను శిక్షిస్తాను అనేటువంటి కెపాసిటీ ఉన్న లీడర్ భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే నాకు తెలిసి ఆయన ఒక్కడే ఉంటాడేమో. ఇప్పుడున్న రాజకీయ నాయకుల వ్యక్తిత్వంలో అధికారంలోకి వచ్చామా, దోచుకున్నామా, దాచుకున్నామా, మనకి ఎంత వచ్చింది, మన వాళ్ళకి ఎంత వచ్చింది, మనం ఎంత సంపాదించుకున్నాం అనుకునే ఈ రాజకీయ నాయకుల్లో వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన ఒకప్పుడు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా తక్కువ మందినే చూసాం నిజాయితీగా వాళ్ళకు వచ్చే శాలరీతోనే నడుపుకుంటూ ఎప్పుడో రాష్ట్రపతుల్ని, ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, మంత్రులని, కమ్యూనిస్ట్ భావజాలం కలిగినటువంటి కొంతమంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని సైకిల్ మీద అసెంబ్లీకి వచ్చేవారని, లేదంటే వాళ్ళ జీతం మీదే బ్రతుకుతున్నారని, ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేవాళ్ళని, ఇప్పటికీ అలాంటి వ్యక్తులు కొంతమంది, అప్పట్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది కనిపించారు. అధికారం రాగానే వాళ్ళ కార్లు అధికారం పోగానే ఆ కార్లు ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ ప్రశాంతమైనటువంటి నార్మల్ జీవితాన్ని గడిపే వాళ్ళు కూడా చాలామందిని చూసాం. కానీ అలాంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముఖ్యంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి తీరును చూస్తుంటే ఇలాంటి నాయకుల్ని మనం ఒకప్పుడు కోల్పోయాం, కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి అలాంటి నాయకులను చూస్తుంటే చాలామంది చాలా హ్యాపీగా, కొంతమంది అయితే నిన్న సోషల్ మీడియాలో పెడుతున్నారు, సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు అలాంటి డైలాగులు చెప్తుంటే బస్తాలు పేపర్లు తీసుకెళ్ళి విసిరేవాళ్ళం అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ అవకాశం మాకు లేదు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉన్నారు, మాకు ఏమన్నా అవకాశం కల్పిస్తే మేము కూడా వెళ్ళి అసలు ఆయన మాట్లాడుతుంటే అసలు ఆ మాటల తోటాలు నిజంగా ఆయన చాలా చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటూ ఆ శాఖల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ దాంట్లోంచి విషయాలు బయటికి తీసుకొచ్చి ప్రజలకు వివరిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే ప్రధాన పక్షం ప్రతిపక్షం రెండు వాళ్ళే పోషిస్తున్నప్పుడు ఆయన వివరిస్తున్నప్పుడు చాలా ఎగ్జైట్కి గురవుతున్నాం. మేము కూడా అక్కడికి వచ్చి పేపర్లు వేయాలని మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఏదేమో కానీ నిన్న నాసిరకం మద్యంతో 30,000 కోట్లు దోచుకున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఒక పచ్చి నిజాలు. అంతేకాకుండా అలాంటి వాళ్ళను స్వేచ్ఛగా వదిలేస్తే ఎలా, శిక్షించాలి చంద్రబాబు గారు, మీరు ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు, అలాంటి వాళ్ళు మళ్ళీ రేపొద్దు నా పార్టీకి రావచ్చు, మీ పార్టీకి రావచ్చు, ఎవరు వచ్చినా సరే అలాంటి వాళ్ళని తీసుకోవద్దు, సహించద్దు, వాళ్ళని శిక్షించాల్సి తీరాల్సిందే, తప్పు నేను చేసినా సరే నన్ను కూడా శిక్షించండి అని చెప్పి చాలా హుందాగా, చాలా నిజాయితీగా, చాలా సంవత్సరాల తర్వాత ఒక అసెంబ్లీలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని చూసామని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. కోట్ల మంది జీవితాలతో ఆడుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ అండ్ బృందం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది, కానీ ఆయన ఇక్కడి నుంచి రాకుండా బయట అక్కడక్కడ ప్రతిపక్ష పాత్ర ఇస్తేనే వస్తాను, లేదంటే ఢిల్లీలో నా వాళ్ళని ఏదో దాడులు చేసేస్తున్నారని చూపించే ప్రయత్నం, ఏయో కళ్ళబుల్లి కౌర్లను చెప్పుకుంటూ దాట వేసే ప్రయత్నం చేస్తున్నారు. వెళ్ళినా వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళను శిక్షించాలి. గత ప్రభుత్వం మద్యం దోపిడీపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు పాత ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ అధికారులు జగనన్న వినిపిస్తుందా అని ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని పొగుడుతున్నారన్నా, మిమ్మల్ని అద్భుతం అంటున్నారన్నా, మా జగనన్న గుండెకాయ అని ఒకళ్ళు అంటారు, మా జగనన్న ఇది అంటారు, మా జగనన్న ఇచ్చిందంత, మా జగనన్న ఇది అనుకుంటూ పొగుడుకుంటూ కూర్చుంటారు. కానీ కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రభుత్వంలో ప్రజల సొమ్ముని తినేసి తిమింగళంలా హ్యాపీగా భూ కబ్జాలు చేసేసి, ఇసుక దోపిడీలు చేసేసి, మద్యాన్ని అందరికీ ఇచ్చలవిడిగా ఇచ్చేసి, కల్తీ మద్యంతో ఎంతోమంది పుస్తులు తెంపేసి వాళ్ళు మాత్రం హ్యాపీగా జల్సాలు చేసుకుంటూ థాయిలాండ్లు బెంజ్ కార్లు కొనుక్కుని కొంతమంది, పబ్బుల్లోకి వెళ్ళి డాన్సులు వేసేవాళ్ళు కొంతమంది మంత్రులుగా ఉండి, ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇలాంటి వ్యక్తులకి మీద
చిరాకు పుట్టి కాబట్టే వాళ్ళకి 11 స్థానాలు. ఎవరైతే వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మొరిగి, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ అధికారాన్ని విచ్చలవిడిగా అనుభవించారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మూలన కూర్చోబెట్టేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళందరి బయటికి తీస్తూ, ముఖ్యంగా అధికారులు కూడా వాళ్ళ ఎంతంటే వాళ్ళ దేదన్నా భజన చేసుకుంటూ కూర్చున్న వాళ్ళందరిని అధికారులను కూడా చాలా సీరియస్గా హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు. మేము వచ్చాం కదా అని మా చుట్టూ భజన చేరిపోయి మాకు భజన చేయాల్సిన అవసరం లేదు సార్, మీరు తోపు సార్, మీరు ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చారు సార్, నాకు భజన చేయవసరం లేదు, ఇలాంటి భజనలు నాకు అవసరం లేదు, మీరు ఎవరెవరు ఏం చేస్తారో ఎందుకు నాకు భజన చేస్తున్నారో అన్నీ నాకు తెలుసు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, ఎవరైనా సరే మీకు అవినీతి ఆనవాళ్ళు కనిపించినా సరే ఉపేక్షించేది లేదు, నిర్దాక్షిణంగా మిమ్మల్ని బయటికి తోసేస్తాం అని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. అది కూడా అసెంబ్లీ వేదికగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పారట. అంతేకాక మద్య నిషేధం చాలా కష్టమని అయినా కానీ చేయడానికి ప్రయత్నిస్తామని ముఖ్యంగా ఆయన గతంలో కూడా చెప్పారు. 2019లో జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేసినప్పుడు కూడా మద్యాన్ని దశల వారీగా, అంటే ఎవరైతే ఒక ఊరిలో మాకు ఇక్కడ మద్యం వద్దు అని చెప్పి డిసైడ్ చేసుకుంటారో ఆ ఊరి చుట్టుపక్కల, అంటే ఆ ఊరిలో ఎక్కడా కూడా మద్యం షాపును పెట్టకుండా, అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మరి దానికి కూడా ఈసారి రూపకల్పన జరిపే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆదాయం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి అందించే వస్తుంది కాబట్టి దాన్ని దశల వారీగా వేరే వైపు కంపెనీల వైపు కానీ ట్యాక్సుల వైపు కానీ ఇంకొక వైపు తీసుకుంటూ దీన్ని తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్లో అవినీతి, ముఖ్యంగా మద్యం చేసినటువంటి చాలామంది కోల్పోయారు, వాళ్ళ కుటుంబాలనే కోల్పోయారు మద్యం వల్ల. అలాంటిది ఈసారి మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని మనం ఎప్పుడైతే పక్కకు తీసుకుంటూ వేరే దాని వైపు అడుగులు వేస్తామో ఆ మద్యం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది, ప్రభుత్వం కూడా దాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే జగన్ ఎన్నేళ్ళు జైలుకి వెళ్ళినాక ఆయన మారడు అని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఒక పక్క ఎలా అభివృద్ధి చేయాలి అని చెప్పి దానికి స్కెచ్ నీట్గా దాని మీద ఒక ప్రణాళిక వేసుకుంటూనే ఇంకొక పక్క ఆయా శాఖల్లో సంబంధించినటువంటి పాత రికార్డులన్నీ తిరగేసుకుంటూ వాళ్ళ అవినీతి చిట్టా అంతా బయటికి రాసుకుంటూ వీళ్ళని ఎలా చేయాలి, దీనికి సంబంధించిన పక్కా ఎవిడెన్స్ దొరికిన తర్వాత కంప్లీట్గా వైసీపీ అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపించనివ్వకుండా పవన్ కళ్యాణ్ గారు చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాను.